తను కొత్త కారును శుభ్రం చేసుకుంటూ బాగా తుడిచి పాలిష్ చేసుకుంటూ ఉంటే మరో పక్కన అతని 4 ఏళ్ల కొడుకు ఒక పదునైన వస్తువుతో కారు మీద పిచ్చి గీతలు గీయడం మొదలుపెట్టాడు. అది చూసిన తండ్రి పిచ్చి కోపంతో ఏం చేస్తున్నావురా అంటూ చేతిలో ఉన్న స్పానర్తో ఆ అబ్బాయి వేళ్ల మీద బలంగా కొట్టసాగాడు. ఎంత గట్టిగా కొట్టాడంటే చేతి వేళ్లు పూర్తిగా నుజ్జు అయిపోయాయి. బాలుణ్ణి హాస్పిటల్లో చేర్చితే చితికిపోయిన వేళ్లన్నీ తీసేయాల్సి వచ్చింది. నాన్న, నా వేళ్లు మళ్ళీ ఇంకెంతకాలానికి మొలుస్తాయి అని మూర్తీభవించిన అమాయకత్వంతో అడిగాడు. కొడుకును చూసి తండ్రి బాధ భరించలేక కారు దగ్గరికి పోయి కారును కసితీరా కాలితో తన్నాడు. తన చర్యలకు తనే విస్తుపోయి కారు దగ్గర అలాగే కూర్చుండిపోయాడు. కొడుకు కారు మీద గీసిన పిచ్చి గీతలు కనిపించాయి. దుఃఖం ఆపుకోలేక వాటిని జాగ్రత్తగా చూస్తే ఐ లవ్ యూ డాడ్ అని కనిపించాయి. కోపానికి ప్రేమకి అవధులుండవు. వస్తువులను వాడుకోవాలి, మనుషులను ప్రేమించాలి. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే మనుషులను వాడుకుంటాం, వస్తువులను ప్రేమిస్తాం. గుడ్ లక్.